I am M.V. Srinivas Rao, B.Tech Mechanical, PGD, PMIR. I am working at Government Junior College, Vaira. Today, our topic is second year Mechanical Technician course, Energy Sources chapter. నేను ఎంవి శ్రీనివాసరావు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వైరా నందు పనిచేస్తున్నాను. ఇవాళ టాపిక్ సౌరశక్తి ఉపయోగాలు. సౌరశక్తి ఉపయోగాలు ఇన్ని అని చెప్పలేము. మన జీవనం సౌరశక్తి మీద ఆధారపడి ఉంది. చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటున్నాయి. నిజానికి ఒక్కో ఆకు ఒక్కొక్క సౌరశక్తి కేంద్రం. మన శరీరంలోని వేడి సూర్యుని వలనే స్థిరంగా ఉంచబడుతుంది. సూర్యుని వెలుగు లేకపోతే లోకమంతా అంధకారం. మనము చెట్ల మీద జంతువుల మీద ఆధారపడి జీవిస్తున్నాం. The solar energy applications are so many. Our daily life it is dependent on the sun. Plants can make their own food by utilizing solar energy. Actually, each leaf is a solar power plant. Our body temperature remains consistent due to sun's energy. Sun releases both light and heat. Without sun, our world is entire darkness. మన దేశంలో సౌరశక్తిని వినియోగించటంలో నిపుణులు ఉన్నారు. కశ్యప మహర్షి ఫోటానులో ఉండే శక్తిని వినియోగించే పద్ధతిని కనుగొన్నాడు. ఆ శక్తికి పశ్యక అని పేరు పెట్టాడు. 1880 సంవత్సరం నుండి 1936 సంవత్సరం వరకు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లోని ఒక యోగిని, గిరిబాల యోగిని కేవలం సౌరశక్తిని ఉపయోగించుకొనే తన జీవనాన్ని గడిపినది. In our country, there are so many people who utilized solar energy perfectly. One among them is one yogini named Sri Giribala Yogini. She lived in Pachim Bengal in between 1880 to 1936. By taking solar energy only, she survived her life. And also Agastya Maharshi. ఇది సోలార్ కుక్కర్. దీనితో మనం వంట చేసుకోవచ్చు. సోలార్ కుక్కర్తో వంట చేయటం వల్ల మనకి ఎటువంటి ఇంధనపు ఖర్చు ఉండదు. సోలార్ ఎనర్జీ ఉచితంగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఎంతో ఉపయోగకరమైనది. దిస్ ఈజ్ సోలార్ కుక్కర్ విచ్ అమాంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ది సోలార్ ఎనర్జీ ఈజ్ ఫ్రీ. సో వన్ క్యాన్ యూజ్ సోలార్ కుక్కర్స్. ఇది సౌరశక్తి గ్రహించే పరికరం సౌరగ్రహిణి, సోలార్ కలెక్టర్. సౌరశక్తిని గ్రహించి మనకు కావలసినటువంటి విద్యుత్ శక్తిగా మారుస్తుంది. దిస్ ఈజ్ solar collector which collects sun's energy, and this energy can be converted into electrical energy. This is a flat type solar collector. Solar water heater is a device to heat the water. It can be used in houses, hospitals, hostels, wherever we want we can use it. ఇది solar water heater. దీంతో మనం నీళ్ళని వేడి చేసుకోవచ్చు. దీనిని హాస్పిటళ్లలో, హాస్టళ్లలో, మిగతా ఇంటి గృహ అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇది సోలార్ డిస్టిలేషన్ పరికరం. మనం ఆరోగ్యంగా జీవించటానికి శుభ్రమైన నీళ్లు అవసరం. ఉప్పు నీళ్లను, మురికి నీళ్లను శుభ్రపరచడానికి సోలార్ డిస్టిలేషన్ ప్లాంట్ను ఉపయోగిస్తాం. This is solar distillation device which can be used to distill the water. For our healthy life, clean water is necessary. This can be used for purifying water. ఇది సోలార్ పంపింగ్. పంట పొలాలకు నీళ్ల సరఫరా కొరకు, మంచినీటి సరఫరా కొరకు సోలార్ పంపింగ్ను ఉపయోగించవచ్చు. This is solar pumping. The solar pumping is a device which can be used to pump the water for fields, agriculture fields, and also for drinking water purposes. ఇవన్నీ కూడా సోలార్ వీధి దీపాలు. సౌరశక్తిని ఉపయోగించుకొని వీధి దీపాలను మనం ఉచితంగా నిర్వహించుకోవచ్చు.
These are all solar street lights. By employing solar energy for the street lights, we can minimize our current bills, and also it is cheap to install and no need of energy. ఇది సౌర విద్యుత్ దీపం. ఇది కరెంటు పోయినప్పుడు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అత్యవసర సమయాలలో దీనిని మనం ఉపయోగించుకోవచ్చు. This is an emergency solar light. This can be charged during the daytime and can be used in the night hours. This is portable solar light. This can be moved to any way. This is solar signaling system. The solar energy can be utilized for signaling system also. ఇది సౌరశక్తితో నడిచేటటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ. దీనికి ఎటువంటి ఇంధనం అవసరం లేదు. నావిగేషన్స్ సముద్రంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఉపగ్రహాలలో కూడా సోలార్ సిగ్నల్స్ కోసం ఈ పద్ధతిని సోలార్ సిగ్నలింగ్ని ఉపయోగించుకోవచ్చు. ఇది సౌరశక్తితో నడిచేటటువంటి కారు. మనం పెట్రోలు డీజిల్ లేకుండా కార్లను బండ్లను సౌరశక్తితో నడిపించుకోవచ్చు. దీంతో కాలుష్య నివారణ జరుగుతుంది. This is a car run by solar energy. By running all the vehicles by using solar energy, we can eliminate the pollution. So there is no need of petrol and diesel. ఇది సౌరశక్తితో నడిచేటటువంటి ఫ్యాన్. దీనికి కూడా విద్యుత్ శక్తి అవసరం లేదు. మన గృహ అవసరాలకు సౌరశక్తిని ఫ్యాన్లకు వాడకానికి ఉపయోగించుకోవచ్చు. This is a fan run by solar energy. In our daily life during the power cuts or at remote places where electric lines are not available, this can be used. ఇది సౌరశక్తితో నిర్వహించే పాలీ హౌస్ ఆర్ గ్రీన్ హౌస్. ఈ గ్రీన్ హౌస్ వల్ల ఉపయోగం ఏమిటంటే మనకు కావలసినంత ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ మొదలగు వాటిని నియంత్రించి కాలంలో కూడా పంట దిగుబడిని పొందవచ్చు. దిస్ ఈజ్ ఎ పాలీ హౌస్ ఆర్ గ్రీన్ హౌస్ రన్ బై సోలార్ ఎనర్జీ. బై దిస్ వీ క్యాన్ ఇంక్రీజ్ క్రాప్ ప్రొడక్షన్ అట్ ఎనీ. సౌరశక్తిని ఉపయోగించి పెద్ద భవనములకు, హాస్టళ్లకు, హాస్పిటళ్లకు, ఆఫీసులకు మనం హీటింగ్ చేయొచ్చు, కూలింగ్ను చేయవచ్చు. ది సోలార్ ఎనర్జీ కెన్ బి యూజ్డ్ ఫర్ ది heating of the buildings and also cooling of the buildings. That means refrigeration and air conditioning by the utilization of solar energy can be done. సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. పటంలో చూపించేటటువంటివి సోలార్ ప్యానెల్స్, ఈ సోలార్ కలెక్టర్స్. వీటిని ఉపయోగించి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. One can make electricity by means of using solar energy. These are the solar collectors and these are called solar photovoltaics. ఇది సౌర బట్టి, సౌరశక్తితో నడిచేటటువంటి బట్టి. సౌర బట్టి తోటి మనం వెల్డింగు, డ్రైయింగు, మిగతా ఆపరేషన్స్ అన్ని చేయవచ్చు. దిస్ ఈజ్ సోలార్ ఫర్నెస్. By using furnace, one can utilize solar energy for doing welding or drying animal and agricultural products. ఇది సోలార్ డ్రైయర్. సోలార్ డ్రైయర్ అనగా సౌరశక్తితో వ్యవసాయ ఉత్పత్తులను, మాంసపు ఉత్పత్తులను, పళ్ళు, కూరగాయలను ఆరబెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ సోలార్ డ్రైయర్. By using this dryer, we can use to dry the agricultural products and animal products, vegetables, fruits, etc. చివరిగా ఇది సోలార్ క్యాలిక్యులేటర్. సౌరశక్తిని ఉపయోగించుకొని సోలార్ క్యాలిక్యులేటర్ని తయారు చేస్తారు. క్యాలిక్యులేటర్ పై భాగంలో చిన్న సోలార్ ప్యానెల్ని బిగిస్తారు. దీంతో ఎటువంటి బ్యాటరీ లేకుండానే క్యాలిక్యులేటర్ పనిచేస్తుంది. దిస్ ఈజ్ సోలార్ క్యాలిక్యులేటర్.
At the top of the calculator, a small solar panel is fitted. By this, we can use without need of a battery. ఇప్పుడు మన టాపిక్ సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్ అనగా సౌర సేకరణి. సౌరశక్తిని గ్రహించే పరికరాన్ని సోలార్ కలెక్టర్ అని అంటారు. Now we have topic solar collector. A solar collector is a device for collecting solar radiation and transfer of the energy to a liquid passing in contact with it. Utilization of solar energy requires solar collectors. Then the types of solar collectors. Solar collector లో రకాలు. ముఖ్యంగా సోలార్ కలెక్టర్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్, రెండు కాన్సన్ట్రేటింగ్ ఆర్ ఫోకసింగ్ టైప్ సోలార్ కలెక్టర్. ఈ పటంలో చూపించినటువంటి బ్లూ పటము ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్. ఎడమ వైపు తెల్లని పటము కాన్సన్ట్రేటింగ్ టైప్ సోలార్ కలెక్టర్. In the above picture, blue type picture is an example for flat plate solar collector, and at the right side in white colored picture is concentrating type solar collector. ఇప్పుడు సోలార్ కలెక్టర్ల యొక్క రకాలు లేదా సోలార్ కలెక్టర్ల వర్గీకరణ. సోలార్ కలెక్టర్లను రెండు రకాలుగా వర్గీకరిస్తాము. ఒకటి నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, రెండోది కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. నాన్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ను ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అని అంటాం. ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ మళ్ళీ రెండు రకాలు: లిక్విడ్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, గ్యాస్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్. దీస్ ఆర్ two types. One is non-concentrating collectors, other is concentrating collectors. Non-concentrating collectors, again two types. Flat plate collectors are liquid heating and gas heating. Concentrating collectors are parabolic dish, parabolic trough, solar tower. These are the main classification. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లోని భాగాలు. ఇది దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. ఇది దీర్ఘచతురస్రాకారపు మెటాలిక్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. దీనిలో ముఖ్యమైన భాగాలు అబ్జార్బర్ ప్లేట్, వర్కింగ్ ఫ్లూయిడ్, ట్రాన్స్పరెంట్ కవర్, మెటాలిక్ పైప్ అండ్ ఇన్సులేషన్. This is flat plate solar collector. The important parts are insulation, absorber plate, working fuel, transparent cover, metallic pipe. This is in a rectangular shape and made with a metallic frame. In the middle of this, there are so many pipes, metallic pipes, which carries fluids, water, oil, etc. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లను 1950వ సంవత్సరంలో హాటెల్ మరియు వెల్లియర్ అనేవారు రూపొందించారు. ఇది ఎక్కువగా గృహ అవసరాలకు ఉపయోగిస్తారు. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ డెవలప్డ్ బై హోటెల్ అండ్ వెల్లియర్ ఇన్ ది ఇయర్ 1950, the most common type of solar collector which is widely used for domestic purposes. ఇది ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్. ఇది దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది. దీని యొక్క వైశాల్యము 1.7 నుండి 2.9 స్క్వేర్ మీటర్స్ ఉంటుంది. దీంట్లో ముఖ్యమైన భాగాలు ఇన్సులేషన్, ఫ్రేము, గ్లాస్ ప్లేటు, ఛానల్స్, బ్లాక్ ప్లేట్. పైన ఉన్నటువంటి నీలి రంగుది బ్లూ రంగు మీద నుంచి సూర్యకిరణాలు పడతాయి. This is flat plate solar collector. It is in a rectangular shape. The area of the panel is 1.7 to 2.9 square meters. The important parts are insulation, frame, glass plate, channels, and black plate. The sun rays falls through glass plate, which is in blue color. ఫ్లాట్ ప్లేటు సోలార్ కలెక్టర్ పనిచేసే విధానము. సూర్యకిరణాలు నీలిరంగు గ్లాస్ ప్లేట్ మీద నుండి
ఛానల్స్ మీద పడతాయి. ఛానల్స్ ఈ పైపుల్లో ఉన్నటువంటి ద్రవం నీరు కానీ ఆయిల్ కానీ సూర్యకిరణాలతో వేడి చేయబడతాయి. ఇన్సులేషన్ వలన మనకు సోలార్ కలెక్టర్లోని ఉష్ణశక్తి నష్టపోదు. Working principle of flat plate solar collector. The sun rays falls on the blue colored glass plate, thereby falling on the channels or pipes. The liquid, water or oils get heated. The insulation saves loss of heat. Thus, solar energy converts heat energy. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు ఎక్కువ శాతం కాపర్ మరియు అల్యూమినియంతో తయారు చేస్తారు. కాపరు, అల్యూమినియంలు అత్యుత్తమ ఉష్ణవాహకాలు, తుప్పు పట్టవు, త్వరగా సౌరశక్తిని గ్రహించి ఉష్ణశక్తిగా మారుస్తాయి. వీటి యొక్క వైశాల్యము సుమారు 1.7 నుండి 2.9 స్క్వేర్ మీటర్లు. Flat plate collector absorber plates are usually made of a metal, typically copper or aluminum, because the metal is good heat conductor. Copper is more expensive but better conductor and it is non-corrosion. In locations with average available solar energy, flat plate collectors are sized approximately 1/2 square foot per gallon. ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ యొక్క ఉపయోగాలు లేదా అడ్వాంటేజెస్ లేకపోతే మెరిట్స్. ఇది నిర్మాణము తేలిక, దీన్ని నిర్మించటానికి ఖర్చు తక్కువ, దీని యొక్క మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది, దీని యొక్క సామర్థ్యం కూడా ఎక్కువ. సౌరశక్తి డైరెక్ట్ రేడియేషన్ని గ్రహిస్తుంది, డిఫ్యూజ్డ్ రేడియేషన్ని గ్రహిస్తుంది, అనుకూలమైనది. Advantages of flat plate solar collector. It absorbs direct radiation and diffused radiation. The cost of the flat plate solar collector is less and easy to make, and also the maintenance cost is less. The efficiency of flat plate collectors is high. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ వలన నష్టాలు లేదా డిమెరిట్స్. ఇవి ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు 90 డిగ్రీల ఉష్ణోగ్రతను పొందటానికే అనువైనవి. ఎక్కువ ఉష్ణోగ్రతలను పొందలేము. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్స్. ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్ అండ్ ఇట్ కెన్ బి హీటెడ్ వాటర్ అప్ టు 90 degrees ఓన్లీ. ఇది పారాబోలిక్ టైప్ సోలార్ కలెక్టర్. ఇది అర్ధగోళాకారంలో ఉంటుంది. దీనిలో ముఖ్యమైన భాగాలు డిష్ లేదా పారాబోలా. ఇది అర్ధగోళాకారంగా ఉంటుంది. దీనిలో రిఫ్లెక్టర్స్ వెల్డింగ్ చేయబడతాయి. సూర్యకిరణాలన్నీ కూడా కేంద్ర నాభి వద్ద కేంద్రీకరించబడతాయి. అందువలన అధిక ఉష్ణోగ్రతలను పొందవచ్చును. This is parabolic solar collector. This is concentrated type solar collector. It is in half spherical in shape. It has a receiver and the reflectors are fitted by means of welding to the dish. All the sun rays fallen on the dish is concentrated at the focus point. Thus, we can increase heat energy. పారాబోలిక్ సోలార్ కలెక్టర్లో ముఖ్యమైన భాగాలు పైపులు, అద్దాలు లేదా రిఫ్లెక్టింగ్ మిర్రర్స్, పారాబోలిక్ డిష్, సెంట్రల్ పైప్స్, ఫ్లూయిడ్ ద్రవాలు మొదలగునవి భాగాలు. సూర్యకిరణాలు వాటర్ పైపు మీద పడి పైపులో ఉన్నటువంటి ద్రవము వేడెక్కటం వల్ల సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చుకోవచ్చు. The main parts of parabolic solar collector. 1. Active coating mirrors, parabolic shape reflective trough, central heat pipe, fluid in channels or pipes, collector supports are
stand. Fluid in and fluid out. పెరాబోలిక్ సోలార్ కలెక్టర్ వలన లాభాలు. ఇవి తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి, ఎక్కువ ఉష్ణోగ్రతని పొందవచ్చు, వీటి నిర్మాణం తేలిక మరియు ఎండలో నుండి ట్రాకింగ్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు తిప్పవలసిన పని లేదు. వీటి యొక్క సామర్థ్యం కూడా ఎక్కువ. అడ్వాంటేజెస్ ఆఫ్ పెరాబోలిక్ ఆర్ focusing type solar collector. It occupies less space and its efficiency is more. That is, we can achieve water temperature up to 500 degrees centigrade. Efficiency is more. The maintenance cost also less. There is no need of tracking of this equipment. Assignment number 1, short questions. 3. ఫస్ట్ క్వశ్చన్, సోలార్ కలెక్టర్ను నిర్వచించండి. డిఫైన్ సోలార్ కలెక్టర్. రెండో ప్రశ్న, సోలార్ కలెక్టర్ రకాలను తెలపండి. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సోలార్ కలెక్టర్స్. మూడోది, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ సోలార్ కలెక్టర్. సోలార్ కలెక్టర్ వల్ల ఉపయోగాలను తెలపండి. అసైన్మెంట్లో పెద్ద ప్రశ్నలు 2. ఫస్ట్ ప్రశ్న, పటము సహాయముతో ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్ను వర్ణించండి. రెండవ పెద్ద ప్రశ్న, పటము సహాయముతో కాన్సన్ట్రేటింగ్ టైప్ కలెక్టర్ వర్ణించండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎ నీట్ స్కెచ్ ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ స్కెచ్ ఫోకసింగ్ టైప్ సోలార్ కలెక్టర్. చివరిగా సౌరశక్తి ఉపయోగాలు ముగింపు. సోలార్ అప్లికేషన్స్ కంక్లూషన్. మనం ఇప్పటి వరకు సౌరశక్తితో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చర్చించుకున్నాం. అవన్నీ ఒకసారి సారాంశ రూపంలో చెప్పుకుందాం. ఫస్ట్ది సోలార్ వాటర్ హీటింగ్, అంటే సౌరశక్తితో నీళ్లను వేడి చేయటం. సౌరశక్తిని ఉపయోగించి మనం నీళ్ళని వేడి చేసుకోవచ్చు. సోలార్ హీటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ సోలార్ కూలింగ్ ఆఫ్ బిల్డింగ్స్. సౌరశక్తితో బిల్డింగులను వేడిపరచటం మరియు చల్లబరచటం. సోలార్ డ్రైయింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, యానిమల్ ప్రొడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సౌరశక్తిని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టటం మరియు పండ్లు, కూరగాయలను ఆరబెట్టడం, మాంసపు ఉత్పత్తులను కూడా ఆరబెట్టడం. నెక్స్ట్ సోలార్ కుకింగ్, సౌరశక్తితో వంటను చేసుకోవటం. నెక్స్ట్ సోలార్ పంపింగ్, పంట పొలాలకు సౌరశక్తిని ఉపయోగించి నీటిని సరఫరా చేయటం. సోలార్ రిఫ్రిజరేషన్, సౌరశక్తిని ఉపయోగించి ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ని మనం ఉపయోగించుకోవటం. సోలార్ రిఫ్రిజిరేషన్. నెక్స్ట్ సోలార్ డిస్టిలేషన్, సౌరశక్తిని ఉపయోగించుకొని మంచినీటిని పొందటం లేదా నీటిని శుభ్రపరచుకోవటం. నెక్స్ట్ సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్, సోలార్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్ శక్తిని తయారు చేసుకోవటం. ఇవే కాకుండా ఇంకా సోలార్ ఫర్నసెస్, సౌర బట్టీలు, సోలార్ క్యాలిక్యులేటర్స్, సోలార్ వెహికల్స్, ఆల్ సోలార్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఈ సౌరశక్తిని ఉష్ణశక్తిగా మార్చే పరికరాన్ని మనం సోలార్ కలెక్టర్స్ అని అన్నాం. వాట్ ఆర్ సోలార్ కలెక్టర్స్? సోలార్ కలెక్టర్స్ ఆర్ the devices to convert solar energy into heat energy. Then what are the types of solar collectors? There are mainly two types of solar collectors. One is non-concentrating type solar collector, other is concentrating type solar collector. ఒకటి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు, రెండవది అర్ధగోళాకారపు కలెక్టర్లు.
మళ్ళీ ఈ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ని రెండు రకాలుగా విభజించవచ్చు. లిక్విడ్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్, ఎయిర్ హీటింగ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. నెక్స్ట్ పారాబోలిక్ కలెక్టర్స్. అడ్వాంటేజెస్: ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అయినట్టయితే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. తరువాత ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్లు దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. పారాబోలిక్ సోలార్ కలెక్టర్లు అర్ధగోళాకారంగా ఉంటాయి. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ ఇన్ రెక్టాంగులర్ షేప్, వేరస్ parabolic type solar collectors are dish type or half spherically shaped collectors. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య భేదాలు ఏమిటి అంటే లాభాలు నష్టాలు. ఫ్లాట్ ప్లేట్ సోలార్ కలెక్టర్లు నిర్మాణం తేలిక, ఖర్చు తక్కువ, డైరెక్ట్ రేడియేషన్ను, డిఫ్యూజ్డ్ రేడియేషన్ను ఉపయోగించుకుంటాయి. సామర్థ్యం కూడా ఎక్కువ. అయితే దీంతో ఒకే ఒక నష్టము, 90 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను పొందలేదు. అదే పారాబోలిక్లో అయినట్టయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు పొందవచ్చు. 500 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా కూడా ఉష్ణోగ్రత పొందవచ్చు. ఇక పారాబోలిక్ వల్ల లాభాలు ఏమిటి? ఎక్కువ ఉష్ణోగ్రతను పొందటం, తక్కువ స్థలాన్ని ఆక్రమించటం, రిపేరు మెయింటెనెన్స్ తక్కువ ఖర్చు, నిర్వహణ తక్కువ ఖర్చు, సామర్థ్యం ఎక్కువ. ఇది మన సోలార్ కలెక్టర్ల గురించి మనం